ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది అరుణ్? టెన్షన్ పడాల్సిందేం లేదు. డాడ్ బ్రీత్ తీసుకుంటున్నారు. సర్జరీ చేయడానికి డాక్టర్ గారికి ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. అవునండి, చెప్పాలంటే ఒక మిరాకిల్ జరిగిందనే చెప్పొచ్చు. సర్జరీకి ఇప్పుడు బాడీ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు సర్జరీ చేయడానికి ఎలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. నేను చూసినప్పటికీ ఇప్పటికీ ఈ కొంత టైంలోనే ఇంత ఫాస్ట్గా వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నారు. వారి శరీరం స్పందిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తన భర్త హర్షవర్ధన్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెబితే ఈరోజు మహర్నవమి కదమ్మా, ముత్తైదు పూజ చేయించమని చెప్పాను. చేయిస్తున్నారమ్మా. డాక్టర్, సర్జరీ ఎప్పుడు చేస్తారు? ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయండి. కాసేపట్లో సర్జరీ స్టార్ట్ అవుతుంది. జామ్ ఎక్కడికి వెళ్ళింది? ఈ విషయం తనకి వెంటనే చెప్పాలి. డాక్టర్, 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 చందు, మా అత్తయ్యని కాపాడండి. జామ్, చందుకేమైంది? ఈ రక్తం ఏంటి? ఏం జరిగింది? అంతా చెప్తాను బాబు. డాక్టర్ గారు త్వరగా తీసుకెళ్ళండి. మా అత్తయ్య స్పృహలో లేదు. వెంటనే తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. దండం పెడుతున్నాను, అత్తయ్యని కాపాడండి. బాయ్స్, తీసుకెళ్ళండి. ఏమైంది తనకి? యాక్సిడెంటా? ఇక్కడ డాడ్ విషయంలో మేము టెన్షన్ పడుతుంటే ఈవిడెందుకు బయటికి వెళ్ళింది? ఇంకో తలనొప్పి తెప్పించడానికి కాకపోతే? బాబు గారు, తెలియకుండా మాట్లాడకండి. సరే, నువ్వు చెప్పు, తెలుసుకుంటా. ఏమైంది జామ్? చందు స్పృహలో లేనంతగా ఎందుకలా అయిపోయింది? ఆ రక్తం ఏంటి? ఏం జరిగింది? చెప్పవేంటి? ఆలోచిస్తావే? తెలియకుండా మాట్లాడకండి అన్నావు కదా. జరిగిందేంటో చెప్పు. చెప్పు జామ్. ఎవరైనా చందుని కొట్టారా? చెప్పు జామ్. ఎవరైనా సరే వాళ్ళ చేతులు విరిచేస్తాను. అడుగుతుంటే చెప్పకుండా అలా నీళ్ళు నములుతావేంటే? ఏమైందో చెప్పు. నిజంగానే చంద్రిక కింద పడిపోతేనే దెబ్బలు తగిలాయా? లేదంటే వచ్చేటప్పుడు కింద పడిపోయి స్పృహ కోల్పోయిందా? చెప్పు చామంతి. రోడ్డు క్రాస్ చేస్తుంటే స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడే గాయాలన్నీ అయ్యాయి. అంత బ్లడ్ కనిపిస్తుంటే కింద పడిపోయిందని చెప్తావేంటి జామ్? స్పృహ తప్పి పడిపోతే అంత బ్లడ్ ఎలా లాస్ అవుతుంది? అంతగా గాయాలు ఎలా అవుతాయి? నువ్వు నిజమే చెప్తున్నావు చామ్? చెప్పకపోతేనేమో చెప్పమంటావు, చెప్తేనేమో నిజమేనా అని గోలు చేస్తావు. ఏంటా నీ ప్రాబ్లం? ఇప్పుడు అదంత ఇంపార్టెంటా? ట్రీట్మెంట్ చెయ్యడానికి తీసుకెళ్లారు కదా, ఇంకొదిలేసేయ్. మీ నాన్న ట్రీట్మెంట్ మనకి ఇంపార్టెంట్. ముందు అది చూడండి. ఇదేదో దాస్తుంది. అయినా ఆ పనిదాని విషయం నేను పట్టించుకోవడం అంత ముఖ్యమా? ఏదో స్కెచ్ చేస్తే ఇంకేదో అయింది. డ్రామట్. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ చెప్పండి, మా అత్తయ్యకి ఎలా ఉంది? మీకు ఆవిడ అత్తయ్య అంటే మీకు ఆవిడ బంధువే కదా? బంధువు కాదు డాక్టర్, పరిచయం అంతే.
అత్త అని పిలుచుకుంటానంతే. పేషెంట్కి సంబంధించిన రిలేటివ్స్ ఎవరు లేరా? ఏమైంది డాక్టర్? ఆవిడ మా మనిషి, విషయం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు మా మనిషి కాదు, మా ఇంటి పని మనిషి. ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ఆవిడకి చాలా బ్లడ్ లాస్ అయింది మేడం. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. త్వరగా ఎక్కించండి డాక్టర్. దానికి మాకెందుకు చెప్పడం, ఇంకెందుకు అడగడం? ఆవిడది రేర్ బ్లడ్ గ్రూప్ మేడం. సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారని అడుగుతున్నాను. ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్? ఓ నెగిటివ్ అమ్మా. ఓ నెగటివా? నా బ్లడ్ గ్రూప్ అది కాదే. డాక్టర్, నాది మా అన్న ఇది అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్. ఓ గ్రేట్. రేర్ బ్లడ్ గ్రూప్స్ ఒకే దగ్గర ఉన్నారా? మరేం పర్వాలేదు డాక్టర్, ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయిలేండి. అవును మేడం, మీరిద్దరూ వస్తే. వాట్ ఆర్ యూ టాకింగ్ డాక్టర్? పని మనిషికి నా బ్లడ్ ఇవ్వడం ఏంటి? నెవర్. నేను ఇస్తాను డాక్టర్. వీడు కూడా ఇవ్వడు. ఓకే అండి, హాఫ్ అన్ అవర్లో ఆమెకి బ్లడ్ ఎక్కించాలి. మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ చేసుకొని ఆవిడ్ని బతికించాలని మీకుంటే ఎవరన్నా రండి. అమ్మగారు, ఒక నిండు ప్రాణం అమ్మగారు. మీకోసం ఆవిడ ఎంతగానో పరితపిస్తుంది. మీ వల్లే. పెద్ద మనసు చేసుకోండి అమ్మగారు, మీకు దండం పెట్టి కోరుకుంటున్నాను. అమ్మా, కోపం, మౌనం అన్ని సమయాల్లోనూ పనికిరాదు. ఇప్పుడు సమయం లేదు. నేను చందుకి బ్లడ్ ఇస్తున్నాను, అంతే. ఆగో ఆగో ఆగో. నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదమ్మా? ఎరా, నాకే మాటకి మాట ఎదురు చెప్తున్నావా? ఇవ్వకూడదు అన్నాను, ఇవ్వకూడదు. వెళ్ళు, మాట్లాడుకో. అమ్మా, ఇప్పుడు నేను వెళ్ళకపోతే జీవితంలో సరిదిద్దుకోలేని పొరపాటు చేసిన వాడిని అవుతాను.